మొన్న ఎంపీ ఎలక్షన్ సంబంధించి రిజల్ట్స్ వచ్చినాయి. దేశంలో మూడోసారి నరేంద్ర మోదీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఫామ్ చేసింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం విషయం గురించి మాట్లాడుకుంటే మీ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 8 వచ్చినాయి, ఎంఐఎంకు 1 సీట్ వచ్చింది. 17 సీట్లలో సంతోషంగానే ఉన్నారా మీరు? 8 మేము అనుకున్నాం 8 వచ్చినాయి అని సంతోషంగానే ఉన్నారా? అరే కొంత ఎక్కువ అనుకున్నాము తక్కువ వచ్చినాయి అన్న ఇబ్బంది ఏమైనా కలుగజేస్తూ ఉందా మీకు? ఇంకా ఎక్కువ రావాలని అనుకున్నాం, పని చేసినాము, కష్టపడ్డాము, రాలేదు. ఇబ్బంది పడేది ఏముంటుంది, సంతోషపడేది ఏముంటుంది? ఇంకెక్కువ రావాలనుకున్నాము, రాలేదు. కాకపోతే మేము స్టేట్లో ఉన్నాం. ఏ బీజేపీ పార్టీ అయితే సెంట్రల్లో మొన్నటి వరకు వాళ్ళే ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు అన్ని రకాలుగా వేరే రకంగా చేసుకునేసరికి ఈ రిజల్ట్ వచ్చింది వాళ్ళకి. కానీ మీది అధికార పార్టీ, మీరు అధికారంలోకి వచ్చి. అవును, మేము స్టేట్లో అధికార పార్టీ, సెంట్రల్ లేం కదా, స్టేట్లో ఉన్నాం కదా. స్టేట్లో బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండే 14 సీట్లు. 8 సీట్లకు పెరిగినాం కదా. మేము రావాలనుకున్నాము, మేము 14 రావాలనుకున్నాము, కష్టపడ్డాం, పని చేసినాం. కొన్ని కాన్స్టిట్యున్సీల్లో మీరు చూసిండ్రు, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నువ్వా నేనా అన్నట్టు. కానీ మీ పార్టీ ఫెయిల్యూర్ అయినట్టు అనిపిస్తలేదా? ఏ రకంగా ఫెయిల్యూర్ అయినట్టు? సమాంతరంగా సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఫెయిల్ అయినట్టు? బీజేపీ ఫెయిల్ అయింది, మేమే సక్సెస్ అయినాము. ఎందుకు బీజేపీ ఫెయిల్ అయింది? అవును, మరి మేమెందుకు ఫెయిల్ అయినట్టు? కాంగ్రెస్ ఎట్లా ఫెయిల్ అయినట్టు? వాళ్ళతో సమానంగా మాకు వచ్చినాయి. మేమేం తక్కున్నాం వాళ్ళకంటే? మేము సెంట్రల్లో మా పార్టీ అధికారంలో లేకపోయినా స్టేట్లో మొన్ననే అధికారంలోకి వచ్చినా, మేము స్టేట్లకు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవ్వకున్నా కానీ 8 సీట్లు మాకు వచ్చినాయి. మా వాళ్ళు దాదాపుగా బార్డర్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ మెజార్టీ మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మీకు అవకాశం ఇచ్చినారు, అక్కడ కూడా మీ పార్టీకి కాకుండా బీజేపీ ఎంపీలను గెలిపించారంటే ఇక్కడ మీ ఫెయిల్యూర్ మీకు అనిపిస్తలేదా? ఏ రకంగా ఫెయిల్యూర్ రాము? మేము ఫెయిల్ అవ్వలేదు. డెఫినెట్గా మేము అసెంబ్లీలో పాస్ అయినాము, అసెంబ్లీలో డిస్టింక్షన్లో పాస్ అయినాం, ఇలా పార్లమెంటరీలో మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాం. ఇంకేంది, 8 వచ్చినాయి కదా మాకు. మేము ఎక్కువ రావాలనుకున్నాం, ఆశించినాం, కష్టపడ్డాం, కొన్ని పోయినాయి బార్డర్లో అట్లా. అది కూడా కొన్ని అవతల పార్టీలు లోపాయికారు ఒప్పందాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన బయట చర్చ ఏంటంటే కేసీఆర్ పోవాలి అనుకున్నాం, ఆప్షన్లో కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా పరిపాలన కొనసాగించకపోవడం వల్ల మాకు ఆప్షన్ బీజేపీ అనిపించింది ఎంపీ ఎలక్షన్లో, కాబట్టి సమాంతరంగా సీట్లు ఇచ్చినాం. సో ఈ సీట్లతోటి, ఈ రిజల్ట్స్ తోటి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలన్న చర్చ బలంగా జరుగుతోంది మేధావి వర్గాలలో. వాస్తవం కదా? మేధావి వర్గాల మీద నెట్టొద్దు. ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే పెద్ద పదం కాంగ్రెస్ మీద అసలే వాడద్దు. ఎందుకంటే 6 నెలలు కాలే మా ప్రభుత్వం వచ్చి, 8 సీట్లు మేము తెచ్చుకున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంటే 2 ఎలక్షన్స్ పోయినాయి. అప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో అవినీతి అరాచకాలు చేసింది. మరి అప్పుడు బీజేపీకి వేయలేదు ఎందుకో, కాంగ్రెస్కి వేయలేదు ఎందుకో? మరి అదే బీఆర్ఎస్కి వేసిండ్రు కదా. అప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు ఎన్ని ఉండే? ఇప్పుడు మాది ఫెయిల్యూరు, మేము ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అనే పెద్ద పదాలు ఎవరు కూడా మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే కనీసం 6 నెలలు కూడా కాలేదు మా ప్రభుత్వం వచ్చి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మనం జరిగిన ఎంపీ ఎలక్షన్లో 1 సీటు కూడా రాలేదు వాళ్ళకు. మెదక్ మీద కొంత హోప్స్ పెట్టుకుని అక్కడ కూడా బీజేపీ అభ్యర్థి గెలిచిండు. సో ఇంటర్నల్గా మీ పార్టీ ముఖ్యమంత్రి ఏమంటా ఉండంటే బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేసుకుంది, బీజేపీకి సపోర్ట్ చేసి అంటా ఉండు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేసుకుందా, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసిందా ఇంటర్నల్గా? అట్లేమన్నా అనిపించిందా మీకు రిజల్ట్స్ చూస్తే? ఈ ఆత్మ బలిదానం చేసుకుందో, ఏ రకంగా బలైందో కానీ బీఆర్ఎస్ పార్టీ బలైపోయింది. బీజేపీకి ఏమైనా ఇంటర్నల్గా సపోర్ట్ చేసిందా మన జరిగిన ఎంపీ ఎలక్షన్లో? ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ మొత్తం తగ్గుకుంటూ పోయింది. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా డౌన్ అయిందో అక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలిచినాడు. ఇక్కడ ఏమైనా ఇంటర్నల్గా ఒప్పందం ఏమైనా జరిగిందా? అస్సలు అట్లాంటి అవకాశం ఉన్నది అని కొన్ని కాన్స్టిట్యున్సీలో అయితే నేను అనుకోను. ఎందుకంటే మనము మెదక్దే తీసుకుందాం, రఘునందన్ రావు అండ్ వెంకట్రామరెడ్డి అండ్ నీలమ్మది. మా ఇన్ఛార్జ్ తీసుకున్న మినిస్టర్ కొండా సురేఖ గారు కానివ్వండి, అక్కడ పనిచేసిన నాయకులందరూ కూడా నీలం మధును గెలిపించడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసిండ్రు. అన్ని వర్గాల వాళ్ళు, మా పార్టీలు ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ వెల్ విషర్స్ అందరు కూడా పనిచేసిండ్రు. కానీ అక్కడ గతంలో ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయిన
రఘునందన్ రావు ఒకప్పుడు టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్, ఆ తర్వాత బీజేపీ. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న వ్యక్తి ఒక గెస్టెడ్ ఆఫీసర్, ఒక కలెక్టర్గా రిటైర్ అయిన అతను ఇమీడియట్గా వచ్చి అక్రమంగా 1,000 కోట్లు సంపాదించుకొని ఆ 1,000 కోట్లను వరద లెక్క వారిపిస్తాము. వెంకట్రామరెడ్డి సిద్దిపేట కలెక్టర్ ఉన్నప్పుడు కనీసం సిద్దిపేట వాళ్ళకు మంచినీళ్ళు ఇచ్చినామా లేదా, ప్రాజెక్టుల పేరు మీద అక్రమంగా ఈ ఎవరెవరికి పొలాలకు నీళ్లు వారిపించిండో కానీ ఎవరికి నీళ్ళు వస్తున్నాయా లేవా అనేది ఆయన చూసుకోకుండా డబ్బును వరదలాగా మాత్రం ఆయన అవినీతిగా సంపాదించుకున్న డబ్బును మాత్రం పారిచ్చిండు. అట్లా పారిచ్చి గెలుస్తాను అనుకున్నాడు. దానికి హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు ఉన్నారు, గెలుస్తామని అనుకున్నారు. కానీ అసలే గెలవడు అనేది నాకు తెలుసు. ఎందుకంటే ఆయన చేసిన అవినీతి మామూలుగా కాదు. చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, సో ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్లలో స్వయాన కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థులు గెలవడానికి ప్రయత్నాలు చేసిందని చర్చ. మల్కాజ్గిరి విషయాలకు వస్తే ఎక్కడో సంబంధం లేని తాండూరు సంబంధించిన పట్నం సుంతా మహేందర్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఈటల రాజేందర్ గెలుపుకు కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా సహకరించిన చర్చ. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సెట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకొని చేవెళ్ళ ఎంపీ టికెట్ ఇచ్చి అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిన చర్చ. సికింద్రాబాద్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కావచ్చు, పద్మారావు గౌడ్ కావచ్చు, ఆల్రెడీ వాళ్ళు పదవిలో ఉన్నారు. సో అక్కడ కూడా కిషన్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా సహకరించింది. ఈ 3 సీట్లలో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉండి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చర్చ జరుగుతూ ఉంది. మీకేమైనా డౌట్ అనిపిస్తూ ఉందా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ల మీద? అస్సలు అనిపిస్తలేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఎక్కువ సీట్లు తెచ్చుకొని ప్రజలకు కానీ పార్టీకి కానీ మా అధినాయకులకు కానీ చూపించుకోవాలనుకుంటారు, పార్టీని స్ట్రెంథన్ చేయాలనుకుంటారు, మెజార్టీ రావాలనుకుంటారు. కానీ బీజేపీకి వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం మా ముఖ్యమంత్రికి ఏం అవసరం ఉంటుంది, మా పార్టీకి ఏం అవసరం ఉంటుంది? అస్సలు అవసరం ఉండదు కదా. కానీ బలవంతమైన ఇప్పుడు మీరు మేధావి వర్గాలలో చర్చ జరుగుతుందని ఒకటి అన్నారు, కాంగ్రెస్ కు బల్పు గిల్పు అనుకుంటా. మీ ఇందాకేమన్నారు, మా ముఖ్యమంత్రి గారే అంటున్నారు బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో బీజేపీకి సరెండర్ అయ్యిందని. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి మళ్ళీ కాంగ్రెస్ పనిచేసింది అని మళ్ళీ అంటున్నారు. ఏమన్నా అర్థం ఉందండి? మీరే చెప్పండి. ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్ల గురించి మాట్లాడుకుంటే, మీ పార్టీ అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటే, ఆపోజిట్ పర్సన్స్ ఏమో బలవంతమైన అభ్యర్థులాగా కనిపిస్తూ ఉన్నారు. ఎంతో కొంత ఈ అభ్యర్థులు చూస్తూ ఉంటే బలహీనంగా కనిపిస్తలేదా? తాండూరు సంబంధించిన పట్నం సుంతా మహేందర్ రెడ్డికి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించారో, సో అప్పుడే ఈటల రాజేందర్ గెలుపు ఖరారు అయిపోయినట్టే కదా. అదొక్కటే ఎందుకు అనుకుంటున్నారు? మరి వేరే దగ్గర ఎందుకు చూడట్లేదు మీరు? వేరే పార్లమెంటరీ దాంట్లో ఎందుకు చూడట్లేదు కాన్స్టిట్యున్సీస్లో? సరే, సికింద్రాబాద్ గురించే మాట్లాడుకుందాం. ఓకే, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులపైన రాలిసిన ఆయన దానం నాగేందర్ కదా. ఆనాడేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి దానం నాగేందర్ పైన చాలా ఆరోపణలు చేసినాడు, అవునా? ఆ కామెంట్ ఇప్పుడు నేను చేయదలుచుకోలే. అటువంటి ఉద్యమకారులపైన రాళ్ళు ఇసిన దానం నాగేందర్కి టికెట్ ఇచ్చినారంటే అక్కడ ఎవరిని గెలిపించడానికి దానం నాగేందర్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మీరు అనుకుంటా ఉన్నారు? నేనేమనుకోను. మా నాయకుడు మా పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తాం. అక్కడ దానం నాగేందర్కి ఇచ్చిండ్రు, మేము పనిచేసినాం. అంతటికంటే కూడా నాంపల్లిలో అండ్ జూబ్లీహిల్స్లోనే మెజార్టీ వచ్చింది. మరి ఇన్నిసార్లు కేంద్ర మంత్రిగా చేసి ఇన్నిసార్లు బీజేపీ ప్రెసిడెంట్గా చేసిన కిషన్ రెడ్డి గారు, గట్టి నాయకుడు అనుకున్న కిషన్ రెడ్డి గారికి మరి ఎన్ని వేల ఓట్లతోటి గెలిచిండ్రు మా దానం నాగేందర్ మీద? దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడానికి మీరు సమర్థిస్తూ ఉన్నారు అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ మా పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా సమర్థిస్తామండి. అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువగప్పుడునే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరికినారు. ఇప్పుడు మీరు ఒకటే రాము ఎట్లా సమర్థిస్తున్నారు కదా, డెఫినెట్గా సమర్థిస్తాం. పార్టీ నుంచి పార్టీ లైన్లు ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చినా మేము సమర్థిస్తాం. ప్రజలే సమర్థించినట్టు ఇక్కడ ఎంత 49,000 తోటి కిషన్ రెడ్డి గారు గెలిచిండ్రు అంతే. 7 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల్లో ఇంకా జూబ్లీహిల్స్ నాంపల్లి వదిలిపెడితే మిగతా కాన్స్టిట్యున్సీల్లో ఇంకా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 4,000 వస్తే డెఫినెట్గా దానమననే గెలుస్తుండే.
అయినా మేము గెలిచిన కిందికి లెక్క అన్నట్టు ఓన్లీ 49,000 తోటి కిషన్ రెడ్డి గారు గెలిచిండ్రు ఇక్కడ. కిషన్ రెడ్డి గారికి ఏమైనా 2 లక్షల 3 లక్షల 4 లక్షల మెజార్టీ వచ్చిందా? మీరు మెజార్టీ వచ్చిన ఈటల రాజేందర్ గారిది ఎగ్జాంపుల్ చెప్తున్నారు కానీ మరి కిషన్ రెడ్డి గారిది ఎందుకు చెప్తలేరు? అక్కడ స్టేట్ చీఫ్, సెంట్రల్ పార్టీ ఉంది, మరి కిషన్ రెడ్డి గారిది అదో గెలిపేనా?